మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. నమస్తే. కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల మీద, ప్రత్యేకించి 4 ఎమ్మెల్యేల మీద ఫైర్ అయినటువంటి సందర్భం. మీరు మీ వ్యవహార శైలిలో మార్పు గనక రాకపోతే సస్పెండ్ చేస్తాను అంటూ ఓపెన్ గానే ఆయన చెప్పినటువంటి వాయినం ఏంటి? అసలు ఈ నేపథ్యం, ఆయన అంత సీరియస్ అవ్వడానికి గల కారణం ఏమిటి? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఇప్పుడు ఈ మధ్యకాలంలో వరుసగా ఎమ్మెల్యేలు కాస్త వాళ్ళ పరిమితిని దాటి వ్యవహరిస్తున్నారు అనేది సర్వత్రా చర్చ. జనరల్గా పదవంటూ ఉంది అంటే పదవి తాలూకు పొగరు నషాళానికి అంటడం పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే దాన్ని కొంతమంది ప్రదర్శిస్తారు, కొంతమంది ప్రదర్శించరు, అంతే. అయితే కొంతమంది మట్టుకు గీత దాటుతున్నారు, దాటడమే కాదు దాటేశారు అనేది ఇప్పుడు ఆయన దృష్టికి వచ్చింది, వార్తల దృష్టికి వచ్చింది, ప్రపంచం దృష్టికి వచ్చింది. ఇంకా అందరికీ తెలిసాక ఆయనకు తెలియకుండా ఎలా ఉంటది? ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు మొన్న జూనియర్ ఎన్టీఆర్ని బూతులు తిట్టిన వీడియో, ఒక ఆడియో టేప్, ఫోన్ కాల్ ఒకటి, ఆ విషయంలో ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఖచ్చితంగా స్పందించకపోతే మనం కూడా చేసాం. ఏం భువనేశ్వర్ గారిని అంటేనేమో ఒక రూలను, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మనంటే ఇంకొక రూలా, ఎవరికైనా ఒకే రూల్ కదా అని. మరి ఆ విషయం ఆయనకు మాత్రం ఎందుకు అర్థం కాకుండా ఉంటుంది? కాకపోతే సందర్భం కోసం వేచి చూసి ఆయన క్యాబినెట్ మీటింగ్ లోనే ఆ విషయం ఎత్తారు అంటే ఇది చాలా సీరియస్ అనుకోవచ్చు. అలాగే ఆ మధ్య కూన రవి అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఏం చేశాడంటే, గోదావరి జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి సంబంధించిన ప్రిన్సిపాల్ మీద చేయి చేసుకున్నాడు. అది ఏ కారణం రీత్యా అంటే ఏవో అవకతవకలు జరిగినాయి అని ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటారు. సరిగా లేదు, హాస్టల్ సరిగా లేదు, ఫుడ్ సరిగా పెట్టట్లేదు, అయితే కొట్టేస్తాడా? అదే కదా. ఇది ఎవరో మామూలు ఉద్యమకారులు చేశారు అంటే ఒక అర్థం. ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి చేయడము అంటే అది కరెక్ట్ కాదు. ఆ మాత్రం భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోలేకపోతే నువ్వేం ప్రజాప్రతినిధి? నువ్వు నలుగురికి ఏమి నేర్పిస్తావు? నిన్ను చూసి ప్రజలేం నేర్చుకుంటారు? అదే ఫాలో అవుతారు. అందుకని ఆ విషయం గురించి. అలాగే నిన్న శ్రీశైలం లో ఒక ఎమ్మెల్యే ఫారెస్ట్ ఆఫీసర్ని ఏకంగా కొట్టేశాడు. అది ఒకటి, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం. ఇకపోతే అసలు అన్నిటినీ మించింది, నెల్లూరులో 2 ఎమ్మెల్యేలు జైల్లో ఉన్న శ్రీకాంత్కి జీవిత ఖైదు పడిన ఎమ్మెల్యేని పెరోల్ మీద విడిపించడానికి సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళని ఇలా అందరికీ ఒక రకంగా వాయి తీశాడని చెప్పుకోవచ్చు. ఆయన తలంటి పోసేశారు, మొత్తం తలంటి పోసేశారు. పొయ్యకపోతే ఆయనకి పోస్తారు జనాలు. ఇప్పుడు ఇలాంటి తప్పిదాలు వైసీపీ వాళ్ళు చేశారనిగా మీకు 165 సీట్లు కట్టబెట్టింది మీ కూటమికి. మీరు ఇలా చేస్తే ఎట్లా? అందులో ఇప్పుడు ఆయనకు కూడా ధీమా ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారికి కూడా 4 పోతే ఏమవుద్ది, నంబర్ తగ్గుద్ది, భయం కూడా ఉంటుంది, మిగతా వాళ్ళకి భయం వస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళకి భయం రావాలి అంటే అల్లరి చేసిన పిల్లోడిని స్టాఫ్ రూమ్లోకి పిలిచి 2 బీగితే వాడు వచ్చి చెప్పుకుంటాడేంటి, నన్ను మాస్టర్ పొగిడాడనే చెప్పుకుంటాడు. కానీ క్లాస్లో 4 బీగితే మిగతా వాళ్ళకి కూడా బుద్ధి వస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి సహించేవి కాదు అని ఆయన చాలా సీరియస్గా ఈ విషయం మీద రియాక్ట్ అయినట్టు కనిపిస్తుంది. అవసరం కూడా ఇవాళ అవసరం. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే 5 సంవత్సరాలు పదవిలో లేరు, ఇవాళ పదవి వచ్చేసరికి కన్ను మిన్ను కనపడకపోతే ఎట్లా? అసలు ఈ పదవి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అవటం వెనకమాల ఎంతమంది సామాన్య ప్రజల త్యాగాలు ఉన్నాయి, కార్యకర్తల త్యాగాలు ఉన్నాయి. అంటే ప్రజలు ఎంత అణిచివేతకు గురయ్యారు, కార్యకర్తలు ఎంత అణిచివేతకు గురయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కూడా ప్రాణాలకు వడ్డీ చావోరేవో అని పోరాడితే వీళ్ళకి అధికారం వచ్చింది. ఈ వచ్చిన అధికారాన్ని వీళ్ళు ఇలా దుర్వినియోగం చేయడం, ప్రజలకు సేవ చేయటం పక్కన పెట్టి
అసలు వీళ్ళు ప్రజలకి ఈ ప్రజాప్రతినిధులు ఆదర్శనీయంగా ఉండాల్సింది పోయి ఒక ట్రెండ్ సెట్ చేయాల్సింది పోయి వీళ్ళే భ్రష్టు పట్టిపోయి నవ్వులు పాలైపోయేది ఒకళ్ళు, భ్రష్టు పట్టిపోయేది ఒకళ్ళు, వాళ్ళు పైగా ఇంకోడెవడో గుంటూరు ఎమ్మెల్యే అంట, వాడు ముద్దు సీన్లు అవి. లేదు లేదు వైసీపీ వాళ్ళు ఏఐ ద్వారా చేశారు నాయి కాదు అని, కాదు అవి ఒరిజినలే అని, ఇలా రకరకాలకి అంత తేడా తెలీదా అంటే ఏఐ అసలు అలాగే ఉంటుంది కానీ తెలుస్తుంది అంటే అది ఒక టెక్నాలజీలో పెట్టి చూస్తే తెలిసిపోద్ది, అదేం పెద్ద బ్రహ్మ విజయం కాదు కదా, కొంచెం టైం టేకింగ్, 4 రోజులు లేట్ అవుద్ది. అయితే ఈలోపు సార్ చెప్పుకుంటాడు కాబట్టి ఏదో చెప్పుకోవాలని ట్రై చేస్తున్నాడు కానీ అవి ఏమి వినేటట్టు లేరు. అందుకని చెప్పి మీరు వివాదాలకి కేంద్ర బిందువులైనా మీరు ప్రజల దృష్టిలో వెధవల్లాగా గనక వాళ్ళ దృష్టిలోకి వెళితే గనక నేను సహించను, నేను చర్యలు తీసుకుంటాను, నేను సహించను అంతే. దీనికి ఇంకా రెండో మాట లేదు, రెండో పలుకు లేదు. అసలు ఎవరు చెప్పినా బ్రహ్మదేవుడు దిగొచ్చినా నేను ఎవరి మాట వినను అనేంత పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పదే 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 విమర్శల పాలు, ఏదో ఒక న్యూస్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లేదు అన్నమాటే కానీ వాళ్ళు కూడా బాగా కాపలా కుక్కల మాదిరి బాగా గమనిస్తున్నారు ఈ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఏంటి, వాళ్ళ కథా కమామేషి ఏంటి అని చెప్పి చూస్తున్నారు. సో ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారు అంటే అధినాయకుడు సహించడు అనే సంగతి వీళ్ళకి అర్థమైపోయింది. అయినప్పటికీ చేశారనుకోండి, ఎవరిని ఎలా చూడాలో, ఎవరిని ఎలా కటింగ్ చేయాలో. ఇప్పుడు మామూలుగా మొక్కలు ఎక్కువ పెరిగిపోయినాయి అనుకోండి, ప్రాబ్లం అవుద్దని కట్ చేస్తారు. అట్లాగే కట్ చేసే పరిస్థితి. ఇప్పుడు మనం రోడ్ల పక్కన వర్షాకాలం కరెంటు తీగలకు అడ్డొస్తున్నాయని చెట్లు కత్తిరిస్తారు కదా, అట్లాగే వీళ్ళు కూడా అతివేషాలు వేసిన కొంచెం ఎక్కువ కటింగ్ అయిపోద్ది. అందుకని చెప్పి ఇది ఒక రకంగా ఆయన చెప్పకనే నేనేం చేస్తానో చెప్పేశారు కాబట్టి అందరూ గప్చిప్ సంబార్ బుడ్డి అవుతారని అనుకుంటున్నాను. రైట్ మేడం. అయితే ఇది వరకు మనం చూసుకుంటే ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారి వర్కింగ్ స్టైల్ కనుక మనం చూసుకుంటే అటు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని ఎట్లా పని చేయించారో మనకు తెలిసింది. ఆయన స్టైల్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. వైసీపీతో కంపేర్ చేస్తే డెఫినెట్ గా వైసీపీయే చేయిస్తూ ఉంది, తిట్టిస్తూ ఉంది, లేకపోతే ఏమైనా ఇట్లాంటి న్యూస్లు వస్తే వాళ్ళని సమర్థించుకోవటం అనేది ఆ స్టైల్ మనకు తెలిసిందే. సో ఈ మెజారిటీ అంటే 165 సీట్లు ఉన్నాయి, 4 పోతే పోని అనే థాట్ ప్రాసెస్ ఆయనకు ఉంటుందా? క్రమశిక్షణతోనే ఉండాలి, మొత్తం అందరూ కూడా క్రమశిక్షణతోనే ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. ఏది కరెక్ట్ రెండిట్లో? క్రమశిక్షణతో ఉండాలనేది ఆలోచిస్తారు. పైగా ఆయనకేమి ఇప్పుడు నంబర్ గేమ్తో పని లేదు, ఆ తలనొప్పి లేదు కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మనసుకు విరుద్ధంగా కూడా మనసులో అయ్యో అధికారం పోద్ది అనే ఒక భయం ఉన్నప్పటికీ కూడా ఆ భయం చేత కొంతమందిని భరించేవాడేమో. ఇప్పుడు అసలు ఆ అవసరం లేదు, అలా భరించాల్సిన అవసరం లేదు. అందుకని వీళ్ళు కూడా ఎంత త్వరగా తత్వం బోధపడితే అంత మంచిది వీళ్ళకి కూడా. వీళ్ళ పోస్టులు వీళ్ళకి నిలబడతాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.